హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక అద్భుతమైన స్టిచ్చింగ్ టిప్తో వచ్చేసానండి. సో మరి ఈ మధ్యకాలంలో బ్లౌజెస్కి పైపింగ్ లేకుండా అసలు కుట్టడం లేదు కదండి. ఈవెన్ ఇక నార్మల్ బ్లౌజెస్ కూడా మనము ఈ క్రాస్ పట్టీ అనేది కుడుతూ ఉంటాం కదండి. మరి పైపింగ్ అయినా సరే, క్రాస్ పట్టీ అయినా సరే కుట్టాలంటే ఏం చేయాలి? మనం క్లాత్ని క్రాస్గా కట్ చేసుకొని పీసెస్ లాగా తీసుకొని ఆ పీసెస్ని జాయింట్ చేసి ఆ తర్వాత మళ్ళీ పైపింగ్ లాగా కుట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఈవెన్ ఈ పీసెస్ అనేవి ఈక్వల్గా తీసుకోవాలి, లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఈక్వల్గా లేకపోతే సరిగ్గా రాదు కదండి. మరి ఇటువంటి కష్టాలేమీ లేకుండా, ఎటువంటి లైన్స్ డ్రా చేయకుండా, కట్ చేయకుండా, జాయింట్ చేయకుండా ఒక చిన్న ఫోల్డింగ్ ట్రిక్తో లెంగ్తీ క్రాస్ పీస్ అనేది తయారు చేసుకోవచ్చండి. సో మరి రీసెంట్గా అయితే అండి కొంతమంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఈ ట్రిక్ ఫాలో అవుతున్నారు. సో నేను కూడా ట్రై చేశానండి. చాలా సులువుగా ఉంది. అందుకే మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది చూపించాలని అనుకున్నాను. మీరు కూడా సులువుగా ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి లెంగ్తీ క్రాస్ పీస్ వితౌట్ ఎనీ జాయింట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే అండి క్లాత్ తీసుకున్నాను కదా. సో మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ లెంగ్తీ క్లాతా, ఎటువంటి చిన్న క్లాతా, పెద్ద క్లాతా అని. ఏ క్లాత్ అయినా సరే అండి, మీరు క్రాస్ పీస్ తయారు చేయాలంటే ముందుగా క్లాత్ తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. సెంటర్కి ఫోల్డ్ చేయాలి అంటే లెంగ్త్ వైజ్ని అడ్డంగా మడుచుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మడిచాక ఒక ఎండ్ వచ్చండి, ఇప్పుడు 3 ఎండ్స్ ఓపెన్స్లో ఉంటాయి, ఒక ఎండ్ ఫోల్డింగ్లో ఉంటుంది కదండి. ఒక ఎండ్ వచ్చి ముందు స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక ఎండ్ అయితే స్టిచ్ వేసేసా, ఇంకొక ఎండ్ ఓపెన్లోనే ఉంది. ఇక ఈ సైడు లెంగ్తీ పీస్ అనేది కూడా ఓపెన్లో ఉంది. అర్థం చేసుకోండి, కాస్త మీరు స్కిప్ చేయకుండా గమనిస్తేనే అండి ఇది మీకు వస్తుంది. మీరు కానీ స్కిప్ చేశారంటే చిన్న పాయింట్ మిస్ అయినా మీకు చేయలేరండి. సో కాస్త గమనించండి, చాలా సులువుగా మీరు క్రాస్ పీస్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ముందుగా అయితే స్టిచ్ వేసుకోండి. ఏ క్లాత్ తీసుకున్నా అండి ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేయండి, ఒక సైడ్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనము స్టిచ్ వేసిన ఫోల్డింగ్ ఎండ్ దగ్గర నుంచి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మడుచుకోవాలి. అర్థమైంది కదండి. స్టిచ్ వేసాం కదా, ఒక సైడ్ వచ్చి ఫోల్డింగ్ ఉంటుంది కదండి, ఆ ఎండ్ని కిందకి ఈ విధంగా తెచ్చి ట్రయాంగిల్ లాగా మడుచుకున్నామంటే కింద ఓపెన్స్ ఉంటుంది కదండి, దాని మీదకి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లాగా మడుచుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కింద 2 ఓపెన్స్ ఉంటాయి కదండి. సో పైన ఓపెన్ని ఈ విధంగా ట్రయాంగిల్ ఎండ్ అయ్యే దగ్గర పట్టుకోవాలండి, ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్నాక పైన స్టిచ్ వేసిన దాన్ని వదిలేసేయండి. అర్థమైంది కదండి. పైన ఆల్రెడీ స్టిచ్ వేసిన ఎండ్ ఉంటుంది కదా, దాన్ని వదిలేసేయండి. వదిలేసి ఇప్పుడు పైన ఓపెన్ని కింద ఓపెన్ని కలుపుతూ పైన ఓపెన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయ్యే వరకు మనం కుట్టుకుంటూ రావాలి. కాస్త బాగా గమనించండి, ఇదే ముఖ్యమైన పాయింట్ అండి. ఇక్కడ కానీ మీరు మిస్ చేశారంటే మీకు క్రాస్ పీస్ అనేది రాదు. సో బాగా గమనించి నేను చెప్పేది అర్థం చేసుకోండి. పైన ఎండ్ కింద ఎండ్ కలిపి స్టిచ్ అనేది వేయాలి. ఎక్కడ దాకా అంటే పైన ఎండ్ అయ్యే వరకు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి, ఒక సైడ్ కుట్టుకోవాలి. ఇక కుట్టాక ఆ కార్నర్ని ట్రయాంగిల్ షేప్ లాగా మడుచుకోవాలి. ఆ మడుచుకున్న దగ్గర 2 ఓపెన్స్ ఉంటాయి కదండి, ఒక ఓపెన్ ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని పైన సైడ్లో కుట్టినేదాన్ని వదిలేసి ఇక పైన ఉన్న ఓపెన్ని కిందన్న ఓపెన్ని 2 కలిపి స్ట్రెయిట్గా కుట్టు అనేది వేసుకోవాలండి. పైన ఓపెన్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం కుట్టుకోవాలి. ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను. సో మరి ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకుందాం. ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు క్లాత్ పట్టుకుంటున్నాను నేను, చూడండి. పట్టుకొని ఆ పైన కుట్టిన క్లాత్ని వదిలేస్తున్నాం. అది వదిలేసి ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిట్గా ఆ పీస్ ఎండ్ అయ్యే వరకు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదైతే అండి బాగా ఇక టైలరింగ్ బిజినెస్ అవి చేస్తుంటారు కదండి, వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ మధ్య పైపింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదండి ప్రతి బ్లౌజ్కి. వాళ్ళు 2 మీటర్స్ అలా తీసుకొని ఒకేసారి ఈ విధంగా ఈ ట్రిక్ని ఫాలో అయ్యి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకొని ఈ విధంగా క్రాస్ పీసెస్ లెంగ్తీవి రెడీ చేసుకున్నారంటే అండి మాటికి జాయింట్ చేయకుండా సింగిల్ అటెంప్ట్లో వాళ్ళు ఈజీగా బ్లౌజెస్కి పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. చాలా ముందుగా రెడీ చేసి చాలా సులువుగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కుట్టేసా కదా, ఇప్పుడు కుట్టిన ఈ 2 కార్నర్స్ ఉన్నాయి కదండి, దాన్ని పట్టుకొని ఈ విధంగా క్లాత్ని పెట్టామంటే నీట్గా క్లాత్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. ఫస్ట్ ఒక కుట్టు కుట్టాము, దాని తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసాము, వెనక వైపు కూడా చూపించాము. ఇప్పుడు మనము కింద ఉన్న పార్ట్ని ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డింగ్ అనేది
కిందది ఆ పైకి చేసుకోవచ్చండి. ఇంత చేయాలి అంత చేయాలని కాదు. ఈ విధంగా సెంటర్కి వచ్చేలాగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్, ఎన్ని ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చండి. మన క్లాత్ లెంగ్త్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడైతే అండి నేను సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఎందుకంటే ఈ ఫోల్డింగ్స్ కదలకుండా ఉండడానికి స్టిచ్ అనేది వేసుకుందాం. సో ఈ విధంగా మీరు 2 మీటర్స్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసి పెట్టుకున్నారంటే అండి, మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మనము పైపింగ్వి కట్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే అండి 2 ఎండ్స్ వచ్చి ఫోల్డింగ్ ఎండ్స్ కదండి, అందుకే ఒక ఎండ్ అనేది ఓపెన్ చేద్దాం. అంటే కొంచెం కట్ చేసుకుందాం. ఎండ్లో కట్ చేసామంటే మొత్తం అంతా ఓపెన్ అయిపోతుంది క్లాత్. చివర్లో ఫోల్డింగ్స్ ఉంటాయి కదండి, అందుకే కట్ చేస్తున్నాను. సో మరి ఇక్కడైతే నా సిజర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే సరిగ్గా కట్ అవ్వట్లేదు. బాగా షార్ప్గా ఉన్న సిజర్ అయితే బాగా కట్ అయిపోతుందండి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను కదా. ఇప్పుడు నాకు పైపింగ్ కోసం నేను 1.5 ఇంచ్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. నార్మల్ క్రాస్ పట్టీకి అయితే ఒక 1 ఇంచ్ అయినా సరిపోతుందండి. 1.5 వరకు మనం తీసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. అడ్డంగా మనము స్టిచ్ వేసాం కదా, అక్కడ నుంచి నిలువుగా మనము ఎంత కావాలంటే అంత పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టిన కుట్టుని ఓపెన్ చేసేద్దామండి. ఇప్పుడు ఓపెన్ చేసామంటే ఇక్కడ కొంచెం సిజర్ కట్ అవ్వలేదు కదండి, అందుకే చిన్న జాయింట్ అనేది ఉండిపోయింది. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఎంత సులువుగా ఫోల్డింగ్ ఓపెన్ చేయగానే లెంగ్తీ పీస్ రెడీ అయిపోయింది. క్రాస్ పీస్ ఎటువంటి జాయింట్స్ మనం సపరేట్గా వేయకుండా సింగిల్ అటెంప్ట్లోనే వచ్చేసింది కదండి. ఈ విధంగా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అండి మనం లెంగ్త్ ప్రకారం విడ్త్ ప్రకారం తీసుకొని కట్ చేసేసామంటే లెంగ్తీ క్రాస్ పీసెస్ అనేది రెడీ అయిపోతుంది. మరి 2 మీటర్స్ క్లాత్ తీసుకొని పైపింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని మీరు వాడేసుకోవచ్చండి. చాలా సులువుగా ఉంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మరి అందుకే అండి మీకు కూడా ఈ ట్రిక్ చెప్పాలని అనుకున్నాను. సో మరి ఇక మీ కష్టాలన్నీ వదిలేసి ఈ క్రాస్ పీసులు జాయిన్ చేసుకోవడం మానేసి నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అయ్యి ఈజీగా పైపింగ్ అనేది తయారు చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నారంటే కావాల్సినప్పుడల్లా కట్ చేసుకొని మనం పైపింగ్ అనేది వాడేయచ్చు. మరి మీకు కానీ ఈ ట్రిక్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.